సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఏడాది పాలన సంబరాలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుండగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభలో మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉంటున్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చినా కలవలేదు. దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఏడాది పాలన సంబరాలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుండగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభ మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఆయన దూరంగా ఉన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి పర్యటనలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చినా కలవలేదు. దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా తొలి సభను హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా 1,00,000 మంది ప్రజలతో నిర్వహించారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరయ్యారు. కానీ ఇక్కడ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, నర్సంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం గైర్ హాజరైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన సందర్భంలో కూడా పర్యటన నేపథ్యంలో గైర్ హాజరైనటువంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఇది 3వసారి చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జూన్ నెలలో కూడా సీఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో దొంతి మాధవరెడ్డి నగరంలో ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ తర్వాతకి భారీ వర్షాల నేపథ్యం జరిగినటువంటి నష్టం దాంతో కూడా మైబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. కొన్ని కారణాల వల్ల కూడా హెలికాప్టర్ ప్రయాణం వీలు కాకపోవడంతో రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు. కానీ అక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకైతే నిరాకరించాడు. అదే విధంగా గతంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడు మాత్రం దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా దూరం అయితే కొనసాగుతూ వస్తుంది. అదే విధంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర సమయంలో కూడా పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి హాత్ సే హాత్ జోడో యాత్రను కూడా యాత్ర నిర్వహించారు. నిర్వహించిన క్రమంలో కూడా మైబాద్ లోక్సభ సెగ్మెంట్ లో కూడా ఈ యాత్ర అయితే కొనసాగింది. నేపథ్యంలో కూడా నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి యాత్ర నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినా కూడా నర్సంపేటలో సెగ్మెంట్ లో ఈ కార్యక్రమం అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డికి దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారని చెప్పొచ్చు. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య దూరం అయితే ఇలాగే కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి సభలో కూడా ఇతను గైర్ హాజరని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఈ సభ కూడా అతని ఇంటికి సమీపంలోనే ఉంటుంది. కనీసం కలిసేందుకు నిరాకరించడం, అదేవిధంగా సభ కూడా రాకపోవడంతో కూడా రాజకీయ వర్గాల్లో మొత్తం చర్చ అయితే కొనసాగుతామని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్, కాంగ్రెస్ కి దూరంగా ఉంటూ కూడా టికెట్ సంపాదించారు, గెలిచారు. అయితే ఇప్పుడు కూడా ఇంకా దూరంగా ఉండడానికి కారణాలు ఏంటి? అంటే వీరిద్దరి మధ్య కూడా గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న క్రమంలో ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాతకి ఇద్దరి మధ్య కూడా సఖ్యత రాకపోవడం, అంటే ఎవరికి వారిగా ఉండటంతో కూడా ఇతను మాత్రం తనకు సంబంధించిన క్యాడర్ తో తను అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాతకి గెలవడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. కానీ ఇద్దరి మధ్య మాత్రం దూరం మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇటీవల జరిగినటువంటి రేవంత్ రెడ్డి పర్యటనలో కూడా ఇటు దొంతి మాధవరెడ్డి హాజరు కాకపోవడం, అదేవిధంగా గైర్ హాజరు కావడం తరచూ జరుగుతూ వస్తున్నాయి. ఇది 3వసారి జరగడం. అదేవిధంగా
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవలే పర్యటన కొనసాగిన నేపథ్యంలో కూడా ఆ పర్యటన కూడా ఇతర గైర్ హాజరైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఉందో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సొంత ఎమ్మెల్యేనే గైర్ హాజరంపై కూడా సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే నర్సంపేటలో మాధవరెడ్డి ఒక్కరైనా అతని అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారా? మరి అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా క్యాడర్ మాత్రం ఈ సభకైతే పంపించడం జరిగింది. నిన్న ముందస్తుగానే ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జన సమీకరణ చేశారు. దానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సభకైతే పంపించాడు. కానీ చివరి క్షణంలో మాత్రం అతను సభకైతే హాజరు కాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా అందరూ అయితే వస్తారని చెప్పి ఊహించారు. కానీ తీరా చివరి సమయంలో మాత్రం అతనైతే ఇంటికే పరిమితమయ్యాడు. అక్కడ సభ దరిదాపుల్లో కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్ కనిపించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.